ఇదేంది పూడిక తీయిస్తాం, నెల రోజుల్లో టెండర్లు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. రైతు భరోసా ఆలస్యానికి మన్నించాలి, త్వరలో మిగతా వారి ఖాతాలో జమ. మంత్రి తుమ్మల నిజామాబాద్లో రైతు మహోత్సవం ప్రారంభం. శ్రీరామ్ సాగరు, నిజాం సాగరు జలాశయాల సామర్థ్యం పెంచేందుకు పూడిక తొలగింపు చేపడతామని, ఇందుకు నెల రోజుల్లో టెండర్లు పిలుస్తామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. గత ప్రభుత్వం 1,00,000 కోట్లు పెట్టి కాళేశ్వరం కడితే 3 ఏళ్లకే కూలిందన్నారు. మన పిల్లల్ని తాకట్టు పెట్టి అప్పులు తెచ్చి ప్రయోజనం లేకుండా ఖర్చు చేశారని విమర్శించారు. సాగులో శాస్త్రీయ యాంత్రీకరణ పద్ధతులపై అవగాహన కల్పించేందుకు నిజామాబాద్ జిల్లా కేంద్రం గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల మైదానంలో 3 రోజుల పాటు నిర్వహించిన రైతు మహోత్సవం సోమవారం ప్రారంభమైంది. వ్యవసాయ అనుబంధ రంగాలకు చెందిన 150 స్టాళ్లు ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనలను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభించిండు. ఈ సందర్భంగా రైతులతో ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. ధాన్యం ఉత్పత్తి కొనుగోళ్లలో రాష్ట్రం రికార్డు నెలకొల్పింది. ఇక మొత్తానికి ఆడికి ఒక జాతరలాగా పెట్టిర్రు. రైతు మహోత్సవం పెట్టి ఇక ఒక జాతరలాగా పెట్టిర్రు. ఇక మరి అందులో ఒక ముచ్చటేందంటే ఈ రైతు భరోసా అని జనాలు అలవరిస్తుర్రు. ఇక ఇంకో ఆయమైన పని వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిరయ్యా అంటే, సరే రైతు భరోసా మార్చి 31కి వేస్తామన్నారు. మళ్ళీ ఇప్పుడు జర్ర ఆలస్యమైంది, జర్ర కొంచెం సంసారం ముత్తుకోలు సంసారం అయింది కాబట్టి జర్ర మీరు ఏమనుకోవద్దు, జర్ర ఓపికతో ఉండేది, వేస్తాం, ఏం వదిలిపెట్టాం, వేస్తామని ఇక చెప్పుకొచ్చిండు. ఇక ఒక్కటి మాత్రం వీళ్ళు కళ్ళాల పొంటి రైతులకు కన్నీళ్లు జారకుండా మాత్రం చేస్తుర్రు అనేది మరి ఈ నోట ఆ నోట పొక్కుతున్నమాట. ఇక గతంలో మా ఒడ్లు ఆనదేవుడు కోపానికి మాత్రం నాని గుగ్గిళ్ళైనవి, గుడాలైనవి, మొలకలు వచ్చినాయి, పాసిపోయినాయి, బుచ్చిపోయినాయి, ఇదైనాయి అని రైతులు బాగా గగ్గోలు పెట్టేది. ఇక కొంతమంది రైతులు ఇక చోటా మోటా నాయకుల ఎంటేసుకొని రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసేది. ఏది మా ఒడ్లు కొనురు అని. ఇక ఇంకో కొంతమంది రైసు మిల్లుల కాడ ధర్నాలు చేసేది రాస్తా రోకోలతో పాటు. ఎందుకంటే వాళ్ళు 4 కిలోల నుంచి 5 కిలోల దాకా తరుగు పేరిట తాలు ఉందని, అది ఉందని, ఇది ఉందని, తేమ గీమ అది ఇదని ఏదేదో వంకలు చెప్పి 4-5 కిలోల దాకా కట్ చేసేదట. ఇప్పుడు అట ఏం లేదట, జోకుడు కూడా కరెక్ట్ జోకుతుర్రాట. ఇక మరి తరుగు పేరు మీద తగ్గించేది లేదు. మా ఒడ్లు కొనురి అని బతిలాడేది లేదు, భంగపడేది లేదు, రైతు రోడ్ ఎక్కేది లేదు. ఇక మరి ఆనాడు వరి పెడితే ఊరే అని కేసీరావయ్య 150 ఎకరాలలో వరి పండించుకొని ఉత్తపుణ్యానికి పాపం రైతులకు వరి పెడితే ఊరి అని వాళ్ళని ఇచ్చేసి ఇక వాళ్ళు ఎక్కడ చేయలేక కొంతమంది నాట్లేసుకొని పంట పండిస్తే ఎవరు కొంటారో కొనురు, ఎవరు చేస్తారో చేయరు, మీ ఇష్టం, మీ కర్మ, అది ఇదని ఆఖరికి వస్తారు కల్లా బీఆర్ఎస్ వాళ్ళే రోడ్లు ఎక్కి ధర్నాలు చేసారు అధికారంలో ఉండి కూడా. కానీ రైతులను ఇలా ఏ ఒక్క రైతు కూడా రోడ్ ఎక్కొద్దు, రైతు అఘోరించొద్దు, రైతు కడుపు నిండా దీన్ని కంటి నిండా వండాలి, రైతు మనశ్శాంతితో ఉండాలి, రైతుకు ఏ కష్టం రాకుండా రైతుల కళ్ళల్లో మనం కళ్ళీళ్ళు చూడొద్దు అన్నట్టుగా ఈ రకంగా మరి కాంగ్రెస్ వాళ్ళు ఇక నిన్న ఏదో వనమాసం పెట్టిర్రు. ఇక అందులో ఇక జనాలకు అక్కడ కూర్చొని ముచ్చట్టు మాట్లాడిర్రు. ఇక ఊర్ల పొంచి మాత్రం కళ్ళాల మాత్రము రైతులు ఇది ఒక పుణ్యం కట్టుకుంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు అన్నట్టుగా కథ మరి పొక్కుతుంది. ఇది ఊరూరైన పడుతున్న ముచ్చట. ఏది వడ్లకు ఏ ఆటంకం లేకుండా వడ్లు కొంటుర్రు, ఇబ్బందులు లేకుండా వడ్లు తమాషగా పోతున్నాయి, మాకు అకౌంట్లలో డబ్బులు పడుతున్నాయి అనేది. చలో ఇంకేముంది, ప్రజాప్రభుత్వంలో 3 అంచెల్లో ఉద్యోగాలు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మదిరా ఉద్యోగ మేళలో 1800 మందికి నియామక పత్రాలు. కొట్లాడి తెచ్చుకున్న ప్రత్యేక రాష్ట్రంలో గత 10 ఏళ్లలో నిరుద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు ప్రయోజనం పొందలేకపోయారని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్నారు. సొంత నియోజకవర్గం ఖమ్మం జిల్లా మదిరలో సోమవారం నిర్వహించిన ఉద్యోగ మేళాను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రత్యేక తెలంగాణ కోసం ఎంతోమంది నిరుద్యోగులు బలిదానం చేసుకుంటే ఒకే కుటుంబం రాజకీయ ఉద్యోగాలు పొందిందని విమర్శించారు.
నిరుద్యోగ యువకులకు ఉద్యోగాల కల్పనే ప్రస్తుత ప్రజాప్రభుత్వం ధ్యేయమన్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో మూడంచెల్లో ఉద్యోగాలు కల్పిస్తున్నామన్నారు. మొదట పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ప్రక్షాళన చేసి జాబ్ క్యాలెండర్ విడుదల చేశాం. మొదట ఏడాదిలో 56,000 ఉద్యోగాలు భర్తీ చేశాం. మరో 30,000 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి కసరత్తు జరుగుతోంది. రెండో దశలో బహుళజాతి సంస్థలకు రాష్ట్రంలో వనరులు ఏర్పాటు చేసి వాటి ద్వారా లక్షల మంది యువతకు ఉపాధి కల్పిస్తున్నాం. ఇందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబులు దావోస్లో పర్యటించి రాష్ట్రంలో 1.80 లక్షల కోట్ల పెట్టుబడులకు కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నారు. పెట్టుబడులను ఆకర్షించడంలో భాగంగానే ప్రస్తుతం సీఎం జపాన్ పర్యటనలో ఉన్నారు. మూడో దశలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీతో పాటు 9,000 కోట్ల పెట్టుబడులతో రాజీవ్ యువ వికాస పథకంతో ఉపాధి కల్పించబోతున్నాం. ఈ పథకానికి ఎంపికైన వారందరికీ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజు మంజూరు పత్రాలు పంపిణీ చేస్తాం. రాష్ట్రంలో 5 లక్షల మంది యువతకు ఉపాధి కల్పించేలా నాలెడ్జ్ సిటీని ఏర్పాటు చేస్తున్నాం. 65 ఐటీఐ కళాశాలలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా మారుస్తున్నాం. నిరుపేద విద్యార్థులకు ప్రపంచ స్థాయి విద్యను అందించేందుకు యంగ్ ఇండియా